హాయ్ అండి, ఇంట్లోనే హెల్దీగా బాదం పాలు ఎలా చేయాలో చూపిస్తానని చూడండి. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. ముందుగా దానికోసం పావు కప్పు బాదం పప్పు తీసుకొని ఒక గిన్నెలోకి వేసి వాటర్ వేసి ఒకసారి కడిగి మళ్ళీ వాటర్ వేసి 4 గంటలు నానబెట్టేసుకోండి. మీకు తొందరగా కావాలంటే వేడి నీళ్ళు పోసి ఒక అరగంట సేపు వదిలేస్తే బాదం పప్పు అనేది చక్కగా నానిపోయి పక్కు అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు 4 గంటల తర్వాత బాదం పప్పు అనేది చక్కగా నానిపోయింది. ఇప్పుడు పక్కు మొత్తం తీసేసి ఒక ప్లేట్లో పెట్టి వీటన్నిటిని కూడా ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని పావు కప్పు పాలు 3 యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసి 1/2 లీటర్ పాలు వేసి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ వేసుకొని షుగర్ కరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న బాదం పప్పు పేస్ట్ వేసి ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే పాలు అనేవి చిక్కగా వస్తాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బాదం పాలు రెడీ. బయట కొన్నట్టు కావాలంటే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోండి. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు, అందుకని వేయలేదు. వేడిగా తాగినా లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగినా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది.